నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ తెలుగు మహిళా నేత రెహానా ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానాలు, వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ కరీముల్లా, క్లస్టర్ ఇన్ఛార్జ్ మొయినుద్దీన్, తెదేపా ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్, మైనార్టీ జిల్లా నేత షేక్ కలేషా, లబ్బైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రి సయ్యద్ షబానా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 42 డివిజన్లో టీడీపీగా పనిచేస్తున్న మన నాయకురాలు రెహనా తెలుగు మహిళ రెహనా గారు ఈరోజు శానిటేషన్ సిబ్బందిని పిలిచి వాళ్ళ గుడ్డలు పంచడం జరుగుతుంది. ఈరోజు ఉగాది కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా రంజాన్ మాసం వస్తుంది కాబట్టి ముందుగా సంతోషంగా ఈ 2 పండుగలు చేసుకోవాలని చెప్పి వీళ్ళు బట్టలు పంచడం చాలా సంతోషంగా ఉంది. నిన్న కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ ఆవిడని చూసి మళ్ళీ వేరే వాళ్ళు కూడా బట్టలు ఇస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు ఈ సాయం చేసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారని చెప్పి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. కొందరు అనుకుంటుంటారు 2 చీరలు ఇచ్చిన ఈ విధంగా మీడియాకి చెప్పడం ఏందని. ఒకరిని చూసి ఒకరు ముందుకు వచ్చి అందరూ సాయం చేసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అందరికీ నమస్కారాలు. పవిత్ర రంజాన్ సందర్భంగా 42వ డివిజన్ వాటికి సంబంధించి మా రిహానా బేగం గారు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న మహిళ. ముందుగా ఆయనకి అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు కార్పొరేటర్ గారు మా కరీముల్లా గారికి, జిల్లా అధ్యక్షులు మరియు మా కోకస్టర్ మొయినుద్దీన్ గారికి, అలాగే మా జిల్లా మైనార్టీ కార్యదర్శి కలేషా గారికి, అలాగే మా మేడం కౌళిగా మేడం గారికి, అలాగే మా షబానా గారికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పేద ప్రజలకి రంజాన్ తోఫా ఇస్తే ఎంతో బాగుంటుందని పారిశుద్ధ్య కార్మికుల్ని ఎంచుకొని నిరంతరం వాళ్ళకంటే కష్టపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఉదయాన్నే తెల్లవారుజామున వాళ్ళు లేచి వాళ్ళ డ్యూటీ చేసి మేము లేస్తామో లేదో, ఒక రోజు లేస్తామో ఒక రోజు పండుకుంటామో, కానీ వాళ్ళు తప్పకుండా వాళ్ళ డ్యూటీకి కరెక్ట్గా హాజరై వాళ్ళు పనిచేస్తారు. అటువంటి వాళ్ళకి ముందుగా గుర్తించి వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అందరూ వాళ్ళకి వచ్చింది వాళ్ళకి సహాయంగా అటువంటి వాళ్ళకి అందరికీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను 42 డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్. అందరికీ నమస్కారం. ఈరోజు 40 డివిజన్లో ఏదైతే మన సోదరి రిహానా గారు పరిశుద్ధ కార్మికులకి వస్త్రాలు పంచడం జరిగినది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని మేము ఎంతో సపోర్ట్ చేస్తున్నాము. దేనికంటే ఈ శానిటేషన్ మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నే 3:30కు లేచి ఈ పవిత్ర రంజాన్లో పరిశుభ్రత చేయడం జరుగుతుంది. మన 40 డివిజన్లో మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఒక చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. మేమందరము మన రిహానా గారికి అభినందిస్తున్నాము. అదేవిధంగా మన పెద్దోళ్ళు టీడీపీ పెద్దోళ్ళకి అందరికీ నా తరఫున ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. నమస్కారం. ఈ సభకు, ఈ వేదికకు వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి రంగంలో మగవాళ్ళకి సాటి లేనట్టుగా ఆడవాళ్ళు కూడా వస్తున్నారు ఏదో ఒకటి చేయాలని. ఈ కార్మికులకి అందరికీ ఇలాంటివి ప్రోత్సహించడం ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉంది. రిహానా గారు కూడా ముందు అడుగేసి ఇలా రావడం, ఇంకా మహిళలు ఇంకా రావాలి ఈ రంగంలో అభివృద్ధి పనులలో. అందుకని థ్యాంక్ యూ సో మచ్. ఈ 42వ వార్డులో మన పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి రిహానా గారు, లోకల్గా ఉన్నటువంటి టీడీపీ నాయకురాలైనటువంటి రిహానా గారు వారి కష్టాన్ని గుర్తించి రంజాన్ మాస సందర్భంగా అందరికీ వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది.
మా తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ నెల కాలంగా వాళ్ళు చేసిన కష్టం అనేది మేము మాటల్లో చెప్పలేనటువంటిది. ఎందుకంటే రంజాన్ మాసంలో ఎంత చెత్త మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుందా, ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ అయిన గార్బేజ్ని క్లియర్ చేయడానికి వాళ్ళు పడ్డ కష్టం నిజంగా మాటల్లో చెప్పలేము మనము. అలాంటి వారి కష్టాన్ని గుర్తించి వాళ్ళకంటూ ఒక గుర్తింపుని ఇచ్చేసి ఇలా వస్త్ర పంపిణీ చేయడం అనేది చాలా సంతోషకరమైన సందర్భము. దీనికోసం మేము స్పెషల్గా రిహానా గారికి థ్యాంక్ యూ చెప్తున్నాము. అదేవిధంగా షబానా గారు కూడా లబేక్ ట్రావెల్స్ రన్ చేస్తూ ఉన్నారు. వారు కూడా ఎస్టర్డే ఇదే ఈవెంట్ని మన 42 వార్డుల వర్కర్స్కి బట్టలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వారికి కూడా మీడియా ముఖంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయిపోయేసి ఈ విధంగా మున్సిపాలిటీ వర్కర్స్ని గుర్తించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయము. థ్యాంక్ యూ. ఈరోజు మన మైనుద్దీన్ భాయ్, కాళేశ్వర భాయ్ వీళ్ళందరూ, కరీంలా భాయ్, ఖలీల్ భాయ్ వీళ్ళందరూ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. అందర్ భాయ్, మా మేడం షబానా గారు, వీళ్ళందరూ నస్రీన్ గారు నేను పిలిచిన దానికి వచ్చిన దానికి వీళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకా నేను చేయాలని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నెల్లూరు నగరంలో ఉండే 42వ డివిజన్లో నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు రెహనా బేగం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసంలో ఇస్లాం ధర్మం ఏం చెప్పిందో ఈ పండుగలో పేదవాళ్ల పాత్ర కీలకం. ప్రతి పండగకి ముస్లిం కమ్యూనిటీ చేసేటువంటి 2 పండుగల్లో కూడా బక్రీద్ కానీ రంజాన్ కానీ పేదవాళ్ళు ఇన్వాల్వ్ లేనిది ఏదీ లేదు. అందులో ముఖ్యంగా రంజాన్లో మన చుట్టుపక్కల ఉండేటువంటి సాధారణ వ్యక్తులు, పేద ప్రజలు మనతో కలిసిమెలిసి తిరిగేటువంటి వ్యక్తుల బాధల్లో కూడా మనం పాల్పంచుకోవాలనేటువంటి ఏదైతే ఇస్లాం ధర్మం నిర్దేశించిందో దాన్ని అనుసరించి ఈరోజు మా సోదరి రిహానా గారు 42వ డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ పవిత్రకారెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్న టీం అయితే ఉందో వాళ్ళందరికీ వస్త్రదానం చేయాలి, వస్త్రాలు ఇంటికి పిలిచిపెట్టాలనే ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమం చేశారో ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ మరిన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలి, ఎటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ పండుగలో మాకంటే ఖలీల్ చెప్పినట్టు పారిశుద్ధ కార్మికుల పాత్ర చాలా పెద్దది. ప్రతిరోజు 1-2 ట్రాక్టర్లు చెత్త వస్తే ఈ నెల మొత్తం దానికి 2 3 కూడా వస్తుంది. కారణం ఏంటంటే అనేక మంది, వేల మంది కుటుంబాలు ఉండేటువంటి వాళ్ళు ఇళ్లను శుభ్రం చేసుకోవడం కాడి నుంచి, మసీదులు శుభ్రం చేయడం కాడి నుంచి, దర్గాలు శుభ్రం చేయడం కాడి నుంచి జరుగుతుంది. కాబట్టి ఆ వేస్టేజ్ కూడా 2-3 టైమ్స్ పెరుగుతుంది. వాటన్నింటినీ చాలా ఓపికగా మంత్రి నారాయణ గారి ఆదేశాలు ఏదైతే కార్పొరేషన్ ఆఫీసులో కూర్చొని ఆదేశించారో 1 నెల ముందు ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ డివిజన్ పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క కార్మికురాలికి నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ తరఫున మన రాష్ట్ర మంత్రివర్యులు, నగర శాసనసభ్యుడు పొంగు నారాయణ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మధ్య ఈ లబేక్ ట్రావెల్స్ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చూశారు. నా మిత్రుడు జహీర్ నేతృత్వం వస్తున్నటువంటి 54లో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. వాడు ఫోన్ చేసి చెప్పాడు నాకు, మీ డివిజన్ నుంచి అమ్మాయి వచ్చి మా డివిజన్లో చేసింది ఒక 10-15 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైం అని. నాకు చాలా మంచి ఫ్రెండ్ వాడు. అంతేవిధంగా 42లో కూడా చేశారు. దాన్ని ఆ అమ్మాయిని కూడా అభినందిస్తూ మీరంతా మహిళల్లో నిగూఢమైనటువంటి శక్తి సామర్థ్యాలు బయటికి తీసి వాళ్ళు ఒక వెపన్ లాగా ఉపయోగించుకోగలిగితే సామాజిక వర్గం కూడా చాలా బాగా పటిష్టంగా తయారవుతుంది. భగవంతుడు ఆ సోదరుమ్మడు కూడా మంచి అవకాశాలు అని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.